వెల్కమ్ టు అమనీ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ క్రిస్పీ రవ్వ దోశ. ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి 1/2 కప్పు బియ్యం పిండి, నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు రవ్వ. బియ్యం పిండి ఎంత తీసుకుంటారో రవ్వ కూడా అంతే తీసుకోవాలి, సన్న రవ్వ. నెక్స్ట్ వచ్చేసి 1/4 ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్. మీరు చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు, చిన్న కట్ చేసి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు కరివేపాకు రెక్కలు ఒక 5-6 తీసుకున్నాను నేను, చిన్న కట్ చేసేసుకొని. వీటిని ఒక 4 కప్స్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి, లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మీరు ఒకవేళ 1 కప్పు పిండి అవన్నీ అయితేనేమో ఒక 4 కప్స్ వరకు వాటర్ కంపల్సరీ పోసుకోవాలి. నెక్స్ట్ మీకు అది గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే ఇంకో కప్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్. ఇలా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక ఆనియన్ తీసుకున్న మీడియం సైజు, చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇది పక్కకు పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది. వాటర్ అనేది అంత పైకి వచ్చేసే, సో బాగా కలుపుకోవాలి. నేను మీకు టీ గ్లాసెస్ ఎందుకు చూపెట్టినానంటే అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కాబట్టి, సో టీ గ్లాసెస్ తోటి మెజర్ చేశాను. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేయాలి ప్యాన్ చుట్టూరా. ఇప్పుడు రవ్వ దోశ బ్యాటర్ని ప్యాన్ చుట్టూన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం అది ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. అంత ఈజీగా దోశ ఎంత ఫాస్ట్గా ఫ్రై అవుతుందో ఇది అంత ఫాస్ట్గా అవ్వదు. కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఎక్కువ తీసుకుంటుంది ఇది ఫ్రై అవ్వడానికి. రవ్వ కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా రెడ్ కలర్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసి తీసేసుకోవాలి. క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిందండి. ఇలా ప్లేట్లకు తీసుకోవాలి. నెక్స్ట్ మీకోసం ఇంకొక రవ్వ దోశ పోసి చూపిస్తాను. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి చుట్టూరా, ప్యాన్ చుట్టూరా. బయట హోటల్స్లలో దొరికే రవ్వ దోశ లాగానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటని. ఇలా ఆయిల్ దోశ చుట్టూన స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దోశ రెడీ అయిపోయిందండి. ఈ రవ్వ దోశని మీరు నెయ్యితో కానీ, పికిల్తో కానీ, చట్నీతో కానీ దేనితోటైనా నంచుకొని తినేయచ్చు. మేమైతే డైరెక్ట్ తినేస్తాం, ఎందుకంటే చిల్లీ పేస్ట్ వేస్తాం కదా, అది ఆ స్పైసీ అనేది దోశకు మొత్తం పట్టేస్తుంది. సో డైరెక్ట్ తినేస్తేనే నాకు నచ్చుతుంది. కానీ నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.